హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇక చాలా రోజుల తర్వాత అయితే ఒక వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసానండి. ఇంకా ఇదైతే కుకింగ్ వీడియో కాదు, డివోషనల్ వీడియో. అంటే ఒకరోజు టెంపుల్స్‌కైతే వెళ్ళాము. అక్కడ ఉన్న గుళ్ళైతే నేను కొంచెం చిన్న వీడియో అయితే తీశాను. ఇంకా వాటి కోసం నాకు తెలిసిందైతే చెప్దామని చెప్పి ఒక చిన్న వీడియో తీశాను. నేనైతే ఇంకా ఊరు వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక రోజైతే ఇలాగా లోకల్‌లో ఉన్న టెంపుల్స్‌కైతే వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటే, ఇంకా ముందు రోజు నుంచే వర్షం ఇలా పడుతూనే ఉంది. ఇక వర్షం తగ్గితే వెళ్దామా అని చూస్తే చాలా వర్షం అండి. చూసారు కదా! మొత్తం ఇక్కడ చూడండి ఎంత సౌండ్ వస్తుందో. ఇలా కొంచెం వర్షం తగ్గాకైతే ఇంక మేము స్టార్ట్ అయ్యామండి. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత బస్సు ఎక్కిన తర్వాత మరలా స్టార్ట్ అయిపోయింది. ఇంక మేము టెంపుల్‌కెళ్ళినప్పటికైతే కొంచెం అయితే తగ్గింది, కానీ మరి పెద్ద వర్షం అయితే కాదండి. ఇంక ఈ వర్షం పడడం వల్ల ఇక్కడైతే మొత్తం ఫుల్లు చెట్లంతా చూసారు కదా! ఎంత పచ్చగా అయితే కనిపిస్తున్నాయో. ఇంకా వర్షం తగ్గిన తర్వాత కొంచెం తగ్గిన తర్వాత బస్సయితే ఎక్కేసామండి. బస్సు ఎక్కి రామచంద్రపురం మేము కాంప్లెక్స్‌కైతే వెళ్ళాము. అక్కడి నుంచి ఇంకా 9కి, 10కి అలా 1 అవర్‌కి మనకి మామిడాడకి, బిక్కవోలుకి బస్సులైతే ఉంటాయి. మేము 9:00 బస్‌కైతే స్టార్ట్ అయ్యి కూర్చున్నాము. ఇంకా బస్సయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూసారు కదా! బస్సు ఎక్కిన తర్వాత ఫుల్ అయితే వర్షం వచ్చేసింది. ఇలాగే ఇక్కడ మామిడాడ అంటారండి. నెక్స్ట్ ఇది బిక్కవోలుకైతే మేము స్టార్ట్ అయ్యాం. ముందు లక్ష్మీ గణపతి ఆలయానికైతే స్టార్ట్ అయిపోయాము. అక్కడ గణపతి దర్శనం చేసుకుందాం అని చెప్పి. ఇది సామర్లకోట నుంచి అయితే 17 కిలోమీటర్ల దూరంలో ఉంటదండి. ఈ బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం అయితేని. ఇంకా అక్కడ బస్ దిగిన తర్వాత మేము ఇంకా ఆటోలో అయితే వెళ్ళాము. నడిస్తే కొంచెం దూరమే, కానీ వర్షం పడుతుందని చెప్పి ఇంకా ఆటోకైతే వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడి నుంచి ఆటో దిగిన తర్వాత ఇక్కడేనండి టెంపుల్ అయితే లక్ష్మీ గణపతి ఆలయం అయితే. ఇక్కడ ఏంటంటే చాణక్యులు నిర్మించిన ఆలయం అంటండి ఈ గణపతి ఆలయం అయితేని. అలాగే ఇక్కడండి విశేషం ఏమిటంటే, మనం అనుకున్నయి నెరవేరాలంటే గణపతి చెవిలో చెప్తే త్వరితంగా నెరవేరుతాయని ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకమండి. ఇంకా చూసారు కదా! ఇది స్వామి విగ్రహం మట్టిలోని తీసినప్పుడు చిన్న విగ్రహమే ఉండేదంటండి. రోజు రోజుకి అలా పెరుగుతూ వస్తుందంట. ఇంకా స్వామివారిని చూస్తే చూసారు కదా! ఎంత బాగా కనిపించారో. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని, ప్రదర్శనలు చేసి బయటకొస్తే ఇంకా పక్కన చూసారు కదా! కోతులు ఇవన్నీ ఉన్నాయి. చాలా కామ్‌గా అయితే ఉన్నాయండి. కొన్ని చోట్లయితే బ్యాగులన్నీ లాగేసుకుంటాయి కదా! పాపం వర్షానికి భయపడేయట్టు ఇంక అలా పక్కన ఉండిపోయినియి. మేము ఇంకా వచ్చిన దారిలోనే మరలా నడుచుకుంటూ ఇంక వెళ్ళిపోతే, ఇంకా గోలింగేశ్వర స్వామి ఆలయం పక్కనే అన్నారు. ఒక 10 మినిట్స్ నడిస్తే మాకు గోలింగేశ్వర స్వామి ఆలయం అయితే వచ్చేసింది. ఇంకా వర్షం తగ్గింది కదా అని చెప్పి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. ఇక్కడికి ఇలాగ ఈ టెంపుల్‌కి వెళ్ళగానైతే మాకు ముందు తాబేలు దర్శనం అయితే ఇంకా అయిందండి. చూసారు కదా ఇక్కడ. ఇక్కడ ఏమిటంటే గోలింగేశ్వర స్వామి ఆలయం, అలాగే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అండి. ఇది 1100 సంవత్సరాల నాటి పురాత ఆలయం అంటండి. చాలా విశిష్టత కలిగిన ఆలయం. ఇక్కడ సైడ్‌లు చూసారు కదా! విగ్రహాలైతే కనిపిస్తాయి. నందీశ్వరుడు, శివయ్య, అలాగే వినాయకుడు, అలాగే ఈ సైడ్ కూడా విగ్రహాలైతే కనిపిస్తాయి. మేము వెళ్ళిందైతే మంగళవారము. ఆ రోజైతే రాహుకేతువులకి, కాలసర్ప దోషాలకి, అలాగే పెళ్లి కాని వాళ్ళకి ఇలాగైతే ఇంకా గ్రహాలకి, దోషాలకి అన్నీ కూడా పూజలైతే జరుగుతాయంట మంగళవారం నాడు. ఇంక లోపలైతే మనకి భద్రకాళి సమెత వీరభద్రస్వామి, వినాయకుడి విగ్రహము, అలాగే కుమార సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలైతే ఉన్నాయండి. ఇంకా మంగళవారం అయితే విశేష పూజలైతే జరుగుతాయి. కాలసర్ప దోషాలకి, అలాగే పెళ్ళికి లేట్ అవుతున్న వాళ్ళకి ఇలాగ కూడా అన్నీ కూడా పూజలైతే జరుగుతాయండి. మేము మంగళవారం వెళ్ళటం ఫుల్‌గా అయితే జనాలున్నాయి. అంత వరసన్న కూడాని ఇంకా చాలా విశిష్టత కలిగిన ఆలయము. చాలా దూరం నుంచి అయితే వస్తున్నారు అక్కడికైతేని. ఇంకా ఒక్కసారైతే మనం వెళ్లి చూడవలసిన ఆలయం అయితే ఇది గోలింగేశ్వర స్వామి ఆలయము. చాలా విశిష్టత అయిన ఆలయమండి. మేమింకా బయట చుట్టూరు కూడా ఎక్కువ చూడలేదు. ఎందుకంటే వర్షం పడుతుందని చెప్పి. కానీ లోపలైతే ఇంకా చాలా విగ్రహాలు, గుళ్ళ మీద ప్రతి ప్రతిమ కూడా చాలా విశిష్టత, ఒక కథ కలిగి ఉందంట. ఇంకా లోపలైతే మేము పూర్తిగా అయితే చూడలేదు ఈ వర్షం వల్ల. ఇంకా అలా దర్శనం చేసుకొని అయితే ఇంక మేము బయటకైతే వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆటో మీద మరలా అక్కడి నుంచి అయితే మేము సూరనామూర్తి టెంపుల్‌కి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయిపోయామండి. ఇంకా దగ్గరలోనే సూర్యనారాయణమూర్తి టెంపుల్, అలాగే ఇంకా కోదండరామస్వామి ఆలయం అండి. ఇది కూడా పెద్ద పేరు కలిగినది. మామిడాడలోని కోదండరామస్వామి ఆలయము.
ఇంకిలా సోనానముత్తి గుడికైతే వచ్చేసాము. ఇక్కడ దర్శనం చేసుకున్నాము. చూసారు కదా! బయట ఇలాగా చాలా విశాలంగా అయితే ఉంది ఎంట్రన్స్. ఇలా లోపలికైతే ఇంకా వచ్చేసాము. ఈ లోపల కూడా స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ బయట మనకి గోత్రనామాలు చదివిన తర్వాత కొంచెం లోపలికైతే మొదటి గడప వరకైతే పంపించారు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మేము వెళ్ళిన ప్రతి టెంపుల్‌లో కూడా గోత్రనామాలు అయితే చదివారండి. చాలా బాగా అయితే చేశారు పూజ అయితే ప్రతి చోట కూడాని. ఇంకిలా దర్శనం చేసుకొని బయటకొచ్చి కాసేపయితే కూర్చున్నాం ఇలాగా. ఇలా కాసేపు కూర్చొని ఇక్కడి నుంచైతే మేము నడుచుకుంటూ ఇంకా పక్కన ఆలయం అండి కోదండరామస్వామి ఆలయం. చూసారు కదా గోపురం అయితే ఎలా కనిపిస్తుందో. ఇలా దూరం నుంచి కూడా చాలా ఎక్కువగానే ఇలాగా టెంపుల్ అయితే గోపురాలు అయితే కనిపించాయండి. పెద్ద గోపురాలు కదా! ఇలా నడుచుకుంటూ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంక లోపలికైతే వెళ్ళాము. ఇదేనండి కోదండరామస్వామి ఆలయము. ఇవి మొత్తం మనకి 13 ఉంటాయంటండి. తూర్పు గోపురం, పశ్చిమ గోపురం అని ఉంటాయి. ఇంకా 12 అంతస్తుల గోపురం, అలాగే 8 అంతస్తుల గోపురం ఉంటాయి. ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళాము. అక్కడ అద్దాల మేడ అయితే ఉంటది. ఇంకా వీడియో తీయకూడదని చెప్పి తీయలేదు నేనైతే అద్దాల మేడలోని. అక్కడైతే మనకి ఇంకా మొత్తం అద్దాలతో ఉంటాయండి. స్వామివారి విగ్రహాలుంటాయి. ఇంకా మనం కూడా పొట్టి గాని, పొడవు గాని ఇంకా చాలా విధాలుగా అయితే కనిపిస్తాం అద్దాల్లోని. అక్కడ అద్దాల మండపం అని ఉంది. ఇంకా మేము మూడో ఫ్లోర్‌లో ఉన్న ఆ మూడో అంతస్తుకి వెళ్ళి అక్కడైతే ఇంకా ఆ టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణలయితే చేయమన్నారు గర్భగుడికి. అక్కడ పైన గర్భగుడి కనిపించింది కదా! అక్కడైతే ప్రదక్షిణలయితే చేశాము. ఇక్కడ చూసారు కదా! ఈ సైడ్ మనకి మెట్లు ఎక్కడానికి ఉంటాయి. అలాగే దిగడానికి ఒక సైడ్‌కుంటాయి. ఇంకా ప్రతి విగ్రహం అయితే ఇంకా అక్కడ వచ్చి నిలబడినట్టే అనిపించిందండి. అంత బాగా చేశారు శిల్పులు. చాలా బాగా ఉన్నాయి. ఇంకా విగ్రహాలు దగ్గరగాని. ఇంకా అలా చూసుకొని ముందుకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ చూసారు కదా! ఈ వే అయితే ఈ సైడ్‌కి ఇలా ఉంటది. ఇంక ఇలాగా కిందకి దిగి ఇక్కడ ఈ గర్భగుడి చుట్టూ కిందనే చెప్పేస్తారండి. మనకు అద్దాల మండపం వరకు వచ్చి మొత్తం అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఇక్కడ 3 ప్రదక్షిణలు చేయమని చెప్తారు. ఇంకా ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ నెక్స్ట్ అయితే మేము కిందకైతే దిగిపోయాము. ఎందుకంటే వర్షం పడుతుంది కదా! మేము 13 అంతస్తులైతే ఇంకా వెళ్ళలేదు. ఇంకా ఇక్కడికొచ్చినప్పటికే మనకు మొత్తం అంతా కనిపిస్తుంది బయట సీనరీ అంతా. చూసారు కదా! ఇలాగైతే ఇక్కడ చుట్టూరు 3 ప్రదక్షిణలయితే చేశామండి. ఇంకా ఈ ప్రతి శిల్పం కూడా చాలా బాగా చేశారు. ఇక్కడేమిటంటే మనకి రామాయణం, మహాభారతం వివరించే శిల్పాలయితే ఉంటాయి. ప్రతి దాంట్లోనూ, ప్రతి శిల్పంలోనూ ఒక అర్థం అయితే ఉంటది. కానీ ఇక్కడ ఒక గైడ్‌ని పెడితే చాలా బావుంటది. ఎందుకంటే చాలా ఊర్ల నుంచి అయితే వస్తారు కదా! వీటి విశిష్టత తెలియాలంటే ఒక గైడ్ ఉంటే బావుంటది. పైకి వచ్చిన తర్వాత ప్రతిదీ చెప్పడానికి అంటే మనకిక్కడ సంస్కృతి తెలుసు కాబట్టి కొంతమందికి ఇక్కడ తెలుస్తదండి. బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియాలంటే ఒక గైడ్ ఉంటే బావుంటదని నా ఉద్దేశం అయితే. చూసారు కదా! ఇలా పైన మొత్తం ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. కానీ వర్షం పడడం ఇంకా భయమేసి మేము అంతవరకైతే వెళ్ళలేదు. కింద నుంచి ఇలా వీడియో అయితే తీసేసాను. ఇక్కడి నుంచైతే ఇంకా మామిడాడలోనేనండి వారాహి మాత గుడి అని ఉంటది. గుడి కాదు. ఒక ఇంట్లోనే అమ్మ చెప్తా ఉంటారు. అక్కడికైతే వెళ్ళాము. ఇంకా అక్కడ కూడా వీడియో అయితే నేను తీయలేదు కానీ విగ్రహాలైతే ఇలాగా మనకి ఇన్‌స్టాలో కూడా వస్తుంది. ఇంకా అక్కడికెళ్ళి ఆ తల్లి దర్శనం చేసుకున్నాము. అక్కడ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇంకా తల్లి దర్శనం బాగా జరిగింది. అక్కడే పసుపు కొమ్ములు, గాజులు ఇస్తారండి. మనకి వచ్చే భక్తులకు పంచమని చెప్పి మనకు అందిస్తూ ఉంటారు. అలా పంచుకోవచ్చు. ఇంక ఇవన్నీ చేసుకొనైతే మేము మరలా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. మాకు ప్రతి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి